హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. నా డ్రీమ్ అనే కాదు, నా గోల్ ఒకటే ప్రస్తుతానికి. ఏంటంటే వచ్చే సంవత్సరం మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలి. మీరు ఉద్యోగాలు వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగులుగా మారితే సో దేశ భవిష్యత్తు మారిపోతుంది. ఓకేనా? సో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, మీ కుటుంబ భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకు సార్, దేశం వరకు ఎందుకు సార్ అంటారా? వందలాది మంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి పవరు ఒక ఉపాధ్యాయుడికే ఉంది. ఆ ఉపాధ్యాయురాలుగా నీవు మారబోతున్నావు. కాబట్టి సో అందుకే దేశ భవిష్యత్ అంతా మన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి నేను ఒకటే అనుకోవడం, మన కాన్సెప్ట్ ఒక్కటే, నా టార్గెట్ ఒకటే, వచ్చే సంవత్సరంలో మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలి. సక్సెస్ మీట్లో మనం కలుస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ప్రజలు రెండు రకాలుగా ఉంటారు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే రెండు రకాలుగా. ఒకటి చెప్పుడు మాటలు వినేవాళ్ళు. సో ఇప్పుడు బయట జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నేనే ఉన్నా, విశ్వనాథ్ సార్ క్లాస్ చెప్తాడు అంటారు. సో విశ్వనాథ్ సార్ క్లాస్లో తప్పులు ఎతికి, సో తప్పులు ఉండవు, తప్పులు ఎతికి సారేం చెప్తాలే ఇట్లా చెప్తా అంటారు. నువ్వు దానికంటే వేరేవి తీసుకో, విశ్వనాథ్ సార్ 500 600 ఆయన కోచింగ్లో ఫీజు ఎక్కువ, వేరే వాళ్ళవి అన్ని కలిపి 1000 రూపాయలకే వస్తాయి కదా, ఎందుకు ఆలోచిస్తావు అని అట్లా చెప్తారు. రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే యాప్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అని వాళ్ళు చూసుకుంటారు. ఆ రోజు నువ్వు బాధపడతావు. అవసరమారా? నేను ఈ ఫీజు ఎక్కువ, మినిమం ఫీజు పెట్టేది ఎంత? 600 రూపాయలు. ఎస్జిటికి, ఎస్ఏ మ్యాథ్స్కి, ఎస్జిటికి 500 రూపాయలు పెట్టాను. సో ఈ ఫీజు మనము భవిష్యత్తు కోసం పెట్టుబడి. ఇవి నేను ఎందుకు ఈ ఫీజు పెట్టానంటే, నేనేం పెద్ద ఉన్నోడిని కాదనమాట, మిడిల్ క్లాస్. ఓకేనా? నా దగ్గర ఇంకా మీరు నమ్మరు, బోర్డు లేదు నాది. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ బోర్డు వీళ్ళ బోర్డు యూజ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. సో కాబట్టి ఐఎమ్ నాట్ రిచ్. అందుకోసమే మీ సపోర్ట్ నేను అడుగుతున్నా. నా దగ్గర బోర్డు వచ్చిన తర్వాత ఇవే ఫీజులు కంటిన్యూ అవుతాయి, అంటే కొంచెం తగ్గుతాయి కూడా ఫీజులు. సో కాబట్టి ఇది ఏముందిరా, మీరు వేసుకునే బట్టలు ఎంత, మనం ఒకరోజు ఈ షర్టు, మీరు వేసుకునే షర్టు 500 రూపాయలు, సో ప్యాంటు 600 రూపాయలు, 1100 రూపాయలు బట్టలకు పెడతాం, చెప్పులు 500 రూపాయలు, 1000 రూపాయలు పెడతాం. కానీ చదువుకు 500 పెట్టకుంటే పెట్టాల్సినది తప్పదు. మనకు ఉద్యోగాలు రావాలంటే కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ తప్పదు. సో రైట్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే, మన యాప్లో సో కేవలం ఇంకా 35 డేస్ మాత్రమే మిగిలింది. ఈ 35 డేస్లో సో మీకు సుమారుగా సిలబస్ అయిపోదు. మీరు 35 డేస్లో సిలబస్ అయిపోదు. ఏడా కోచింగ్ సెంటర్లో పోయి మీరు ఇంట్లో కూర్చున్నా కూడా అయిపోదు. అసలే మ్యాథ్సే అయిపోదు చెప్పాలంటే. ఎస్ఏ వాళ్ళ పేపరు చాలా టఫ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ వాళ్ళ పేపరు చాలా టఫ్ ఉంటుంది. మీరు ఈ టఫ్గా ఉన్నటువంటి పేపర్లే మీరు సాల్వ్ చేయాలంటే, నేర్చుకోవాలంటే అన్ని కాన్సెప్ట్ కోచింగ్ సెంటర్లో పోయి ఆడ సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ చూసుకుంటూ పోయేసరికి నీ 35 రోజులు ఎట్ట అయిపోయాయో అర్థం కాదు. కాబట్టి మన సజెషన్ ఏంటంటే, మన యాప్లో సిలబస్ అంతా పొందుపరచబడింది. తర్వాత మీరు ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఇస్తాయి. మేము యూట్యూబ్లో కూడా ఎక్కువ పెట్టను గ్రాండ్ టెస్ట్, ఇంకా మ్యాక్సిమం 2 గ్రాండ్ టెస్ట్లు పెడతాం. ఈ గ్రాండ్ టెస్ట్లు 0 to హీరో లెవెల్ సో కొంచెం ఈజీగా ఉంటాయి, ఆ తర్వాత కొంచెం కష్టంగా ఉంటాయి, ఆ తర్వాత కష్టంగా ఉంటాయి. అలా ఓవరాల్గా సో మన క్వశ్చన్లు దాటి, మన టెక్స్ట్ బుక్ దాటి, మన యాప్లో ఉన్నటువంటివి టెక్స్ట్ బుక్ కాదు, మన యాప్ను దాటి క్వశ్చన్ పక్కకు పోదు, నేను గ్యారంటీ. ఓకేనా? సో కాబట్టి మీకు మన కాన్సెప్ట్ ఒకటేరా నాన్న, మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలా. ఓకేనా? కాబట్టి మీరు వెంటనే మా టీంలో జాయిన్ అవ్వండి. అంటే టీంలో జాయిన్ అవ్వడం అంటే కోర్సు కొంటే నువ్వు మన టీంలోకి వచ్చేసావు. మీకు ఇంకోటి, వాట్సాప్లో కూడా డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్తున్నా. ఈ రోజు వరకు యాప్లో 300 మంది కొన్నారు. వాళ్ళందరూ ఏ డౌట్లు వచ్చినా వాళ్ళకి వెంటనే సాల్వ్ చేసి పంపిస్తాను. క్విక్ రెస్పాన్స్. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీరైతే మన యాప్లో జాయిన్ అయ్యి సో మీ విజయానికి బాటలు వేసుకోండి అని చెప్తున్నాను. నేనైతే అర్ధరాత్రి అయినా సరే మీకు సపోర్ట్గా ఉండి క్వశ్చన్లు, మీకు డౌట్స్ను క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఛానల్లో మనం ఈరోజు ఎగ్జామ్ పెట్టినటువంటి యాప్లో ఎగ్జామ్ పెట్టినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. రైట్, ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు స్టార్ట్ చేద్దాం. 70 మంది విద్యార్థులు గల తరగతిలో 27 మంది బాలురు. సో మొత్తం తరగతిలో ఎంతమంది ఉన్నారంట? 70 మంది ఉన్నారంట. 27 మంది బాలురంట.
అంటే బాయ్స్ 27 మంది బాయ్స్ అంటే 70 మందిలో 27 మంది బాయ్స్ అంటే మిగిలిన ఎవరు గర్ల్స్ ఉంటారు అంటే ఎంతమంది ఉన్నారు 43 మంది ఉంటారు సో 43 కలిపితే సో 3 కలిపితే ఎంత అవుతుంది 30 40 40 70 ఓకే అంటే మిగిలిన ఎవరు గర్ల్స్ ఉన్నారు ఓకే అయితే బాలికల శాతం ఎంత అంటున్నాడు మొత్తం విద్యార్థులు 70 మంది మొత్తం అంటే 100% 70 మంది అంటే 100% బాలికల శాతం 43 మంది ఉన్నారు బాలికలు 43 అంటే ఎంత శాతం ఇది చేస్తే 43/70 ఇంటూ 100 0 క్యాన్సల్ సో 43 ఇంటూ 10 430 430ని 7తో భాగిద్దాం 7 6 42 సో 1 0 ఇటు చూడరా 6 ఉంది ఆప్షన్స్ లో ఫస్ట్ 6 ఉండేది ఒకటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అంతే ఓకేనా సో కానీ మీకోసం చేస్తా చూడు సో 10 7 1 7 3 సో ఇప్పుడు చూడు ఈ చెవులో ఎంత ఉంది నంబర్ 61 ఉంది 61 సో ఆప్షన్లో 61 ఉండేది ఇదే సో చెవులో ఉండేదాన్ని పక్కన రాయి చాలా మంది మిశ్రమ భిన్నాలు రాసేకి రాదు చెప్తున్నా చెవులో ఎంత ఉంది నంబర్ 61 సో మిశ్రమ భిన్నాలు నేర్పిస్తాం చూడు ఈ శేషం ఎంత ఉంది 3/7 61 3/7 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్లా చేయాలా ఓకే ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం సో షేడ్ చేసిన భాగాన్ని శాతంలో తెలపండి అన్నాడు షేడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి రా 1 2 3 4 5 6 ఉన్నాయి సో 6లో ఒకదాన్ని మాత్రమే షేడ్ చేశారు మిగిలినవన్నీ ఖాళీలు మొత్తం 6 ఒకదాన్ని షేడ్ చేశారు 6కు గాను ఒకటి షేడ్ చేశారు శాతాల్లో తెలుపమండి అన్నాడు ఏదైనా నంబర్ను శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 2 3 6 2 50 50/3 అంట సో 50ని 3తో భాగించు 3 16 48 2 సో ఆప్షన్లో 16 ఉండేది ఫోర్త్ ఆప్షన్ అలా అనమాట మిశ్రమ భిన్నాలు చెప్పు 16 2/3 చెవులో ఉండేది పక్కన రాసుకో సో కింద ఉండేది పైన ఇట్లా యారో పైకి వేసిన అంటే 2/3 16 2/3% దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇట్లా చేయాలా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు ఒక సంఖ్యలో 20% అంట 20% 120 అంటప్ప ఎంత 20% 120 అయితే ఆ సంఖ్య ఎప్పుడు 100% ఏదైనా సంఖ్య గుర్తుపెట్టుకో 100% ఉంటుంది 100% ఓకేనా 100% అంటే ఎంత 20% అంటే 120 అంటే 20 120 కావాలంటే ఇంటూ 6 చేస్తాం దీన్ని కూడా ఇంటూ 6 చేయి 100 ఇంటూ 6 ఎంత 600 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సో రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 720లో 15% నుండి అంటున్నాడు 720లో 15% అంట 720 ఇంటూ 15% అంటే 15/100 సో నుండి తొలగించిన అన్నాడు తొలగించిన అంటే మైనస్ వేసుకో 600లో 18% అంట 600 ఇంటూ 18% అంటే 18/100 2 0 సారీ ఇది ఒక సున్నానే ఉంది కదా 0 క్యాన్సల్ 5 2 10 5 3 2 1 2 36 36 మూలు ఎంతప్పా 108 గుర్తుపెట్టుకో టేబుల్స్ రావు ఎవరికి రావు 36ని విడగొట్టు 30 + 6 30 మూల 90 6 మూల 18 90 + 18 108 18 6 వెంటనే గుర్తు రాదు 18 మూల 54 డబల్ 108 సో కాబట్టి 108 - 108 0 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అలా ఈ శాతాల్లో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే ఫుల్ హాఫ్ క్వార్టర్ ఓకేనా ఏంటి సార్ ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటారా ఏం లేపా ఇప్పుడు సడన్గా ఏమొచ్చింది 18 6 వచ్చింది కదా 18 6 అంటే 18 మూల గుర్తుకు రావాలా నీకు ఓకేనా 18 మూల ఎంత 54 డబల్ ఎంత 108 డబల్ చేసేకి రావాలా అదే ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటే సో ఇప్పుడు సడన్గా ఎవరన్నా వచ్చి నీకు సో బాబు 18 మూల ఎంతమ్మా అంటాడు 18 8 ఎంత అంటారు 18 8 అంటే ఎవరు గుర్తొస్తుంది పాప నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గుర్తురా అసలే గుర్తురాదు మరి మ్యాథ్స్ వాళ్ళకు ఇంకా అసలే గుర్తురాదు మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా 8 8 64 8 1 8 8 + 6 14 144 అంటారు అప్పుడు అనమాట సో వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మ్యాథ్స్ వాళ్ళు ఎవడన్నా వచ్చి సడన్గా 19 6 అని అనుకో సార్ అంటారు సార్ వాళ్ళు ఎవరన్నా 19 6 చెప్పురా అని అనుకో వాడు ఆ సార్ అనే లోపల ఆలోచిస్తారు సో 19 6 కదా 6 9 54 6 1 6 + 5 114 సార్ అంటాడు అప్పుడు అనమాట సో అలా కాకుండా గుర్తుపెట్టుకో 18 8 అన్నాం కదా 18 2 ఎంత 36 36కు డబల్ ఎంత 2కు డబల్ ఎంత 4 36 డబల్ ఎంత 72 4 డబల్ ఎంత 8 అంటే 18 ఎమ్ముల 172కు డబల్ ఎంత 144 ఇట్లా ఫుల్ హాఫ్ క్వార్టర్ ఈ మెథడ్ గుర్తుపెట్టుకో ఓకే ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక రోజులో 12.5% అంటే ఎన్ని గంటలు ఒక రోజులో 12.5% అంటే ఎన్ని గంటలు 12.5% కాదు 12.5 గంటలు అంటే ఎంత శాతం
గంటలు అన్నాడు కదా, ఓకే ఓకే. ఒక రోజు అంటే 24 గంటలు, 100% అంటే 24 గంటలు. మరి 12.5% అంటే 12.5% అంటే చూడండి 12.5% అంటే 12 24 + 1 25/2%. సో 25/2% అంటే ఎంత? సో చేస్తే 25/2/100 ఇంటూ 24. సో ఇప్పుడు ఇలా ఉందనుకో, 2 × 100 కొట్టేసాయి. 25/2 × 100 ఇంటూ 24. 25 1ల 25 4ల 100. సో 4 1ల 4 6ల 2 1ల 2 3ల అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 100% అంటే 24 గంటలు. ఇప్పుడు క్వశ్చన్ చూడు ఎంత ట్విస్ట్గా అడిగాడు. ఒక రోజులో 12.5% అంటే ఎన్ని గంటలు అన్నాడు. సో 100% అంటే 24 గంటలు, 12.5% అంటే 25/2% అంటే ఎంత? చేస్తే మనకి ఎంత వచ్చింది? 3 hours ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం యాప్లో పెట్టాము అంటే, సో అవి ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే నువ్వేం చేస్తావు? సడన్గా ఏం ప్రాక్టీస్ చేసుకున్నా పోయి ఎగ్జామ్ రాస్తే ఏమైతే అది ఎత్తిపోతుంది. సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు? x² + 2x - 3 కంటే సో -2x² + x + 1 ఎంత తక్కువ అన్నాడు. అంటే x² + 2x - 3 మైనస్ ఆఫ్ ఇది ఎంత తక్కువ అన్నాడు కదా, ఇది మైనస్ వేసి రాసేయి. -2x² + x + 1. సో ఇప్పుడు చేస్తే x² + 2x - 3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ అవుతుంది. +2x². సో తర్వాత -x -1. ఓకేనా? సో ఇప్పుడు తీసేసేయి. ఇప్పుడు సజాతి పదాలు యాడ్ చేయి. x² + 2x² ఎంత అవుతుంది? 3x² అవుతుంది. సో 2xలో x పోతే x అవుతుంది ప్లస్ x. సో తర్వాత -3 - 1 ఎంత? -4. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా ఇది బీజగణితం కాన్సెప్ట్. మనం యాప్లో బీజగణితం మీద కూడా ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి. మీకు ఆల్రెడీ కొన్ని ఛానల్లో కూడా పెట్టాను స్టార్టింగ్లో. ఓకేనా? బీజగణితం పార్ట్ 1 పార్ట్ 2 అని కూడా చేశాను, ఒకసారి చూసుకోండి. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో XY. సో ఇంకొకటి దీనికంటే ముందు చెప్పే ముందు, ఇప్పుడు మన ఒక అమ్మాయి క్రికెట్లో ఏం చేసిందంటే, ఆ అమ్మాయి పాపం ఆమెను తీసుకోలే మ్యాచ్లో, వరల్డ్ కప్లో ఆమెను తీసుకోకుంటే సో మళ్ళా ఏం చేశారు, ఒక ఆమె ఇంజ్యూర్ అయితే వెంటనే ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే క్రికెట్లో జాయిన్ అయింది. అంటే వరల్డ్ కప్ మ్యాచ్లో వారం ముందర జాయిన్ అయింది. ఎక్కినాల నుంచి 6లు 4లు దుమ్ము లేపుతుంది అనమాట. సో కాబట్టి ఆ క్రికెటరు అంత సక్సెస్ అయింది. అంటే ఇంకొకటి మనం నమ్మాల్సినది ఫేట్ని. నీదంటూ రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నీకే వస్తుంది. ఓకేనా? కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలబ్బా. ప్రయత్నం చేయకుండా రాతలో ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు అనేది చేయొద్దు ఎప్పుడే కానీ. ఓకేనా? ఎవడో జ్యోతిష్యుడు చెప్తాడు నీకు ఉద్యోగం రాదని, వాని మాటలు ఎట్టింటావు రాను, నీకు జాబ్ వస్తుంది. ఓకేనా? జాబ్ వచ్చి తీరుతుంది. కాకపోతే నువ్వు గట్టిగా అనుకో, జ్యోతిష్యాన్ని మించినే శక్తి ఉంది. ఓకేనా? భగవంతుణ్ణి గట్టిగా పూజించు, నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి, రాత అనేది మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. XY + YZ + ZXకు ఎంత కలిపినా -XY + YZ - ZX అవుతుంది అంటున్నాడు. ఎంత కలిపితే అంటాడు. ఓకేనా? ఎంత కలిపితే అవుతుంది అంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆప్షన్స్ మెథడ్ తీసుకుందాం. ఓకేనా? ఆప్షన్స్ మెథడ్ చూద్దాం. ఈడ XY ఉంది, ఈడ ZX ఉంది. ఈడ ఏం రావాలా? -XY రావాలా, -XY రావాలా. సో కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ట్రై చేద్దాం. ఎంత కలిపినా అన్నాడు కాబట్టి దీనికి ఈ సీక్వెన్స్ కలుపుదాం. XY + YZ + ZX. సో ఇది కలుపుదాం. -2XY - 2ZX ఇది కలుపుదాం. సో కలిపితే -2XY అబ్బా, ఇది -2XY + XY. అప్పుడు ఏమొస్తుంది? ఈ రెండు తీసేయి. -2XYలో నుంచి XY తీసేస్తే -XY అవుతుంది. -XY కనపడుతుందా లేదా? YZ ఇడేం లేవు, YZ ఈ YZ అట్లే ఉంటుంది. -2ZXలో నుంచి ZX తీసేయి అంటే -ZX. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని తీసేసాం. ఓకేనా? దీన్ని కలిపితే ఆ రిజల్ట్ అది వచ్చింది.
ఓకేనా, చూడు ఈ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఒకటే కదా, సో అలా చూసుకోవాలి. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ఏ స్క్వేర్, సో మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab విలువ ఎంత అంటున్నాడు. సో ఎంత అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2ab ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సల్. సో ఇప్పుడు ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్. సో బి స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి 2b స్క్వేర్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇట్లా చేయాలి బాబు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో మైనస్ 2x మైనస్ 3x ఇదంతా సూక్ష్మీకరించాలంట, చేసుకో వీలున్నప్పుడు. ఓకేనా, అటేం చెప్పాలి, చేద్దాం. సో ఇటు నుంచి రా 2xలో నుంచి, సో ఇక్కడ 2x ఇక్కడ ఉంది, మైనస్ 3x మైనస్ 2x, ఇప్పుడు తీసేయి మైనస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x. సో ఇప్పుడు చూడు 2x ప్లస్ x ఎంత 3x. సో 2x మైనస్ 3x, ఇప్పుడు మైనస్, ఇప్పుడు ఎంత ఈ వాల్యూ 3x మైనస్ y అన్నమాట. సో ఇప్పుడు మళ్ళా 2x మైనస్ 3x. సో ఇప్పుడు తీసుకురా మైనస్ 3x, ఇది ఇట్లా పెట్టు, మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y. సో ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగులుతుంది 2x, ఇడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y, 2x మైనస్ y, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చెక్ చేసుకుంటూ రావాలా. ఓకేనా, సో 3x మైనస్ 2x మైనస్ y. ఇప్పుడు ఇడు చూడండి, ఫస్ట్ ఒక్కొక్క బ్రాకెట్ తీసేసుకుంటూ రావాలా, ఒక్కొక్క బ్రాకెట్ తీసేసుకుంటూ రావాలా. మైనస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x. ఇప్పుడు దీంట్లో 2x x ఎంత 3x మైనస్ y ఉంది. మళ్ళా ఈ బ్రాకెట్ తీసేద్దాం, తీసేసి బయట రాయి మైనస్ ఇంటూ 3x మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y. ఇప్పుడు ఈ బ్రాకెట్ పోతుంది, 3x ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సల్, ప్లస్ y మిగులుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 2x మైనస్ y ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా బాబు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 4 ప్లస్ m స్క్వేర్ 3m స్క్వేర్ను 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 నుండి తీసివేయగా అంటున్నాడు. అంటే దీని నుంచి తీసేయాలంటప్ప 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 నుండి 4 ప్లస్ తీసేయాలంట. సో తీసేద్దాం. సో క్లియర్గా ఇది రాస్తా నీట్గా. సో 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 మైనస్ ఆఫ్ 4 ప్లస్ 3m స్క్వేర్ను తీసేయమన్నాడు కాబట్టి మొత్తం మైనస్ చేసేయి. సో 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3m స్క్వేర్. 4m స్క్వేర్లోంచి 3m స్క్వేర్ పోతే ఉత్త m స్క్వేర్ అవుతుంది. ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 4 మైనస్ 7 m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 7 m స్క్వేర్ ప్లస్ 7m. సో లాస్ట్ ఆప్షన్ చూడు. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఏది సత్యం? సత్యవాక్యం అంట. వృత్త వ్యాసార్థం దాని వ్యాసానికి రెట్టింపట. వ్యాసార్థం రెట్టింపు ఎందుకైతుంది? వ్యాసంలో వ్యాసార్థం సగం ఉంటుంది. నెక్స్ట్ ఒక వృత్తానికి 4 వ్యాసార్థాలు గీయగలం. ఒక వృత్తానికి 4 ఎన్నైనా గీచావు. చూడు వృత్తం ఇది, వృత్తంలో వ్యాసార్థాలు అనంతం. ఈడేమన్నాడు 4 గీచావు అన్నాడు, కాబట్టి ఇది కూడా రాంగు. అర్ధవృత్త చాపం దాని చివరి బిందువులు కలపగా వ్యాసమగును అన్నాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అర్ధవృత్తం అంటే ఏంటి? ఇది. సో ఇది వ్యాసం అనమాట ఇది. సో దీని చివరి బిందువులు కలిపితే చాపమే కదా, ఇదంతా చాపమే అనమాట. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. వృత్తజ దాని వ్యాసార్థానికి రెట్టింపు అంట. ఏంటికైతే అది వ్యాసార్థానికి రెట్టింపు, రాంగ్ అనమాట. సో ఈ విధంగా ఇది రేఖాగణితంలో ఉన్నటువంటి అంశాలు. ఖచ్చితంగా మీరు రేఖాగణితం థియరీ పార్ట్ బై హ్యాడ్ చేయాలా, లైన్ టు లైన్ బై హ్యాడ్ చేయాలా. మీకు యాప్లో రేఖాగణితాన్ని క్లియర్గా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని వివరించడం జరిగింది. ఒకసారి చూసుకోండి, వచ్చి యాప్లో డౌన్లోడ్ చేసుకో, యాప్ పర్చేజ్ చేయి. 500 ఎంత? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక శంకు యొక్క భూతలం ఏ ఆకారంలో ఉంటుంది? శంకు యొక్క భూతలం అంటే ఇది, ఈ పార్ట్ ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. శంకు యొక్క భూతలం వృత్తాకారంలో ఉంటుంది. నెక్స్ట్, ఒక వృత్త వ్యాసార్థం 2 సెంటీమీటర్లు పెరిగితే దాని వ్యాసం ఎంత మార్పు చెందుతుంది? వ్యాసార్థం 2 సెంటీమీటర్లు అనుకో ఫర్ సపోజ్. మరి వ్యాసం ఏమవుతుంది? 2r అనమాట. సో కాబట్టి 2 × 2 అంటే 4 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఓకేనా? సో అలా అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాణిలో ఏది సత్యం అన్నాడు. ఇది బార్ ఉంది, ఇది స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో ఇది స్ట్రైట్ లైన్ ఉంది, ఇది బార్ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో ఇది బార్ ఉంది, ఇది బార్ ఉంది కాబట్టి ఇది రైట్ అనమాట. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు కిరణాల సమ్మేళనాన్ని ఏమంటారు అంటున్నాడు. రెండు కిరణాల సమ్మేళనం అంటే చూడండి పా, ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం. ఈ కిరణాల సమ్మేళనాన్ని కోణం అంటారు. ఈ కిరణాల సమ్మేళనాన్ని ఏమంటారు? కోణం అంటారు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవృత పటం యొక్క మొత్తం పొడవును ఏమంటారు అంటున్నాడు. సంవృత పటం యొక్క మొత్తం పొడవును ఏమంటారు? చుట్టుకొలత అంటారు. సంవృత పటం అంటే పెన్ను ఎత్తకుండా గీసేదాన్ని సంవృత పటం అంటారు. త్రిభుజం ఒక సంవృత పటం, సో దీర్ఘ చతుర్భుజం ఒక సంవృత పటం, ఇలాంటి వాటిని చుట్టుకొలతలు అంటారు అనమాట. సో మొత్తం పొడవును ఏమంటారు? చుట్టుకొలత అంటారు. మరి ఇక్కడ పరిధి అంటారు. పరిధి అని ఉంది కదా, పరిధి అంటే వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు, గుర్తుపెట్టుకో. సో సరళ రేఖ వేరు, సరళ రేఖ పోతానే ఉంటుంది. వైశాల్యం వేరు, వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అనమాట. క్రింది పటంలో త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నాడు. క్రింది పటంలో త్రిభుజం యొక్క చుట్టుకొలత 5, 5, 10, ఒక 6.5, 16.5 చుట్టుకొలత అంటే అన్ని యాడ్ చేసుకుంటా పోవడమే అనమాట. 10 + 6 16.5 అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 16 సెంటీమీటర్లు. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4a = 16. 4 1 జా 4 4 జా, ఏ వాల్యూ ఎంత వచ్చింది బా? 4 వచ్చింది. దాని వైశాల్యం ఎంత అన్నాడు. చతురస్రం యొక్క వైశాల్యం, చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? a² అంటే 4² అంటే 16 16 16. సో 16 ఇది బా, చూడు ఎంత లాజికల్గా అడిగా. 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఎప్పుడే కానీ వైశాల్యం సెంటీమీటర్లలో ఉండదు, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. కాబట్టి 16 చదరపు సెంటీమీటర్లు. చదరపు సెంటీమీటర్లన్నా సెంటీమీటర్ స్క్వేర్ అన్నా ఒకటే. క్రింది వాణిలో సమతల పటం యొక్క వైశాల్య ప్రమాణం ఏమవుతుంది అంటున్నాడు. క్రింది వాణిలో సమతలం, సమతలం అంటే ఏంటి? గుర్తుపెట్టుకో. సమతలం అంటే అన్ని వైపులా అవిచ్ఛిన్నంగా విస్తరించబడిన చదునైన ప్రదేశాన్ని సమతలం అంటారు. ఇంకా పోతానే ఉంటుంది. దీని ప్రమాణం ఏమవుతుంది? వైశాల్య ప్రమాణం కిలోమీటర్ అనమాట. ఈ సింబల్ అంటేనే పోతుంది, ఇంకా ఊర్లకు ఊర్లు పోతుంటాయి కాబట్టి కిలోమీటర్లలో పోతుంది అనమాట. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటం యొక్క చుట్టుకొలత ఎంత అంటాడు. చూడండి ఎంత లాజికల్గా అడిగాడు. ఇది చూడు, ఇది 2 సెంటీమీటర్లు అంట. ఇది చతురస్రం, ఇది 2 అయినప్పుడు ఇది 2, ఇది కూడా 2, ఇది కూడా 2 అంటే 2 2 2 2 అంటే మొత్తం ఎంత? 8 అయింది ఇటుకి. ప్లస్ ఇది 3 అంట. ఇక్కడ చూడు, ఇది ఈ పార్ట్ 3 అని ఇచ్చాడు. సో ఇది దీర్ఘ చతురస్రం, దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం. ఇది 3 అయితే ఇది 3, ఇది 1 అంట. సో ఇది 1 అయినప్పుడు ఇది కూడా 1 కదా. సో 8 ప్లస్, సో ఇప్పుడు చూడు మొత్తం యాడ్ చేద్దాం. 2 + 2 + 2 + 2 ప్లస్, ఇప్పుడు 3లు 2 రాయాలా, 2 3లు 2 1లు ప్లస్ 1 + 1 అన్నీ ఎంచాలా. 4 8 11 14 16 16 16. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో 1054ను క్రింది వాణిలో వేటితో నిశ్శేషంగా భాగించగలము అంటున్నాడు. 1084 2తో పోతుందా? లాస్ట్ నంబర్ 4 ఉంది, సరి సంఖ్య ఉంది కదా. సరి సంఖ్య ఉన్నప్పుడు 2తో పోతుంది. ఓకే. సో తర్వాత 17తో 31తో పోతుంది. చూడు, 17తో భాగించు 1054, 17తో 17తో 17 7 119 అంటే 17 6 102, 34 17 2 34, 17తో కూడా పోతుంది. 31తో, సో 31తో పోతుంది చూడు. 31 1054, 31 4 జా ఎక్కువ వస్తుంది. 31 3 జా 3 1 జా 3 3 3 జా 9. సో 5లో 3 పోతే 2, 10లో 9 పోతే 1 4. సో 4 జా 4 1 జా 4 4 3 12 సరిపోయింది. కాబట్టి దీంట్లోతో పోతుంది. మ్యాక్సిమం ఎక్కువ నంబర్లు ఉండేది వాడిని చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, A2 B3 Cను 3 నిశ్శేషంగా భాగించగా A + B + C కనిష్ట విలువ అంటున్నాడు. సో అంటే ఇప్పుడు చూడండి, 3చే భాగించగా అంటున్నాడు క్లియర్గా. A + 2 + B + 3 + C. ఓకేనా. సో ఇప్పుడు 2 + 3 ఎంత? 5. 5 ప్లస్ ఇవి A + B + C. ఇప్పుడు దీనికి 1 కలిపితే 6 అవుతుంది. 3 యొక్క మొత్తం అంటున్నాడు. A + B + C విలువ దీనిలో కొన్ని దానికి 0 ఎట్లుంటాయి, ఉండవు అనమాట. కాబట్టి దీని ప్లేస్లో 5 + 4 కొట్టు, 5 + 4 పెట్టు, 9 అవుతుంది. 9ని 3 భాగిస్తుందా? భాగించదా? భాగిస్తుంది. సో కాబట్టి A + B + C యొక్క కనిష్ట విలువ A + B + C అంటున్నాడు. కనిష్ట విలువ 4 4 4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 24 612ను క్రింది వాణిలో ఏవి నిశ్శేషంగా భాగించును అంటున్నాడు. సో
వీటిని క్రింది వాళ్ళలో ఏవి నిశ్శేషంగా భావించును అంటాడు. 3ను 3 భాగించాది, 24ను 4 భాగిస్తుంది, 612 612ను 6 భాగిస్తుంది, చూడు 9 భాగించాది. సో 9 భాగిస్తుంది, మరి 6, సో 612 6 అంటే మనం 3తో భాగించాలా 2తో భాగించాలా. సో కాబట్టి ఈ సెషన్ 2తో పోతుంది, 3తో పోతుంది, 6 + 1 7 7 2 9 కాబట్టి 6తో కూడా పోతుంది, ఇక 2తో ఎలాగూ పోతుంది. సో కాబట్టి వీటన్నింటినీ భాగించేటివి ఈ 2 3 4 6 9. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 2 6 4 8 1ని 11 నిశేషంగా భాగించిన అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 11 అంటే ఏంటి, బాధినేత నియమం, బేసి స్థానాల మొత్తము మరియు సరి స్థానాల మొత్తం సమానంగా ఉండాలి. 2 + 6 + 8 +4 + 1. 2 + 6 8 8 ఎంత 16 4 + 1 ఎంత 5. సో x + 5 రా, +5 అవతల పంపి -5 అవుతుంది సో అంటే 11 x ఎంత 11. ఇప్పుడు మనము ఈ 11ని 11 ఇప్పుడు 16లోంచి 5 పోతే 11 వస్తుంది. ఈ 11ను 11 భాగిస్తుందా లేదా, భాగిస్తుంది. అంటే ఏ నంబర్ తీసేయడం వల్ల, సో ఏ నంబర్ తీసేయడం వల్ల 0 అనమాట. ఇంకా ఎక్స్ ప్లేస్ ఏం లేదనమాట, 0. కాబట్టి 0 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఎక్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి మనకు భాగించాలంటే ఏంటి, సో ఇక్కడ 11 బాధినీయతనేమో గుర్తుపెట్టుకోండి. బేసి స్థానాల మొత్తము మరియు సరి స్థానాల మొత్తము సమానంగా ఉండాలి, లేదా వాటి భేదం, చూడు భేదం +5 ఉతలపోతే -5 అయింది. ఈ భేదం అనేది ఖచ్చితంగా ఆ వచ్చేటువంటి రిజల్ట్తో భాగించబడాలి. 16లోంచి 5 పోతే ఎంత వస్తుంది, 11 వస్తుంది. x = 11. ఈ 11ను 11 భాగిస్తుందా లేదా, భాగిస్తుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ విలువ ఏముంటే ఏం లేదు, 0 వేసుకో. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఒకటే ఒక కాన్సెప్ట్, మ్యాథ్స్ వస్తేనే జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ వస్తేనే జాబ్ వస్తుంది. సో కాబట్టి ఆ జాబ్ రావాలంటే మ్యాథ్స్ రావాలా, మ్యాథ్స్ రావాలంటే నా కాన్ఫిడెంట్ నా క్లాస్ ఉంటే నీకు మ్యాథ్స్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఒకటే నా కాన్సెప్ట్ ఒకటే, నీకు ఉద్యోగం తీసుకురావాలా అంతే. నీకు మ్యాథ్స్ సిన్సియర్గా, మ్యాథ్స్ ఎఫెక్టివ్గా, మ్యాథ్స్ అద్భుతంగా నేర్పించాలని నా యొక్క కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు జాబ్ తెప్పించిన వాళ్ళుగా గుర్తింపబడతారు. మనం పరులకు ఎంత సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు సహాయం చేసి తీరుతాడు. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, జై హింద్.